క్రైస్తవులు అనేది ఒక ఐక్యత మీదకి ఎప్పుడు వస్తారు? ఇంకెన్ని ప్రాణాలు పోతే వస్తారు ఐక్యత పైకి? అందరూ ఒక ఓటు బ్యాంకుగా మారాలి కదా. సువార్త చేసే వాళ్ళని దొంగ వాళ్ళని కొట్టినట్టు, నరహంతకులను కొట్టినట్టు రోడ్లపైన అలా హింసిస్తుంటే అయినా కానీ ఒక మాట మాట్లాడకుండా, తిరిగి వాళ్ళకు చెప్పకుండా, వాళ్ళు పడే తిట్లను, కొట్టే దెబ్బలను సైతం సహిస్తూ ముందుకు సాగుతున్నారు. నేను సువార్త చేసేటోళ్ళకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సువార్త చేయండి భారం కలిగి, కానీ సువార్త చేస్తే ఎదురించే వాళ్ళని కూడా ఎదురించే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంటేనే సువార్తకు పోండి. అంతేగాని మీ ఒక్కల వల్ల సువార్త భారం ఉంటే సరిపోదు. రాజ్యాంగం మీద అవగాహన మీకు ఉండాలి, రాజ్యాంగం తెలిసి ఉండాలి, ఏ పోలీసుని ఎలా నిలదీయాలో, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. అమ్మన బూతులు తిడుతున్నా కానీ, కొడుతున్నా కానీ సహిస్తూ నీ హక్కులను నువ్వు మర్చిపోయి ఏదో నువ్వు తప్పు చేస్తున్నట్టు నువ్వే సారీ అన్నా అనుకుంటా మళ్ళీ పోవడం ఎందుకు? ఇలా చేయడం ఎందుకు? ఒక పిరికి వాడిని పట్టుకొని కొడుతుంటే అతను దేవుని ప్రేమను చూపాలని అలా చేస్తుండే. అంతేగాని క్రైస్తవులందరూ పిరికివారు కాదు. ఏదో వాళ్ళ మనసులో ఉన్న భారము, ప్రేమను బట్టి వాళ్ళు సువార్త చేస్తున్నారు. దయచేసి క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారండి. ఇప్పుడు మొన్న ప్రవీణ్ పగడాల గారి మరణం అందరికీ తెలిసిందే. ఆ మరణం విషయంలో కూడా ఏ ఒక అధికారి నోరు ఎత్తలేదు, మాట్లాడలేదు. అలాంటి వాళ్ళను మీ సంఘాలలో వచ్చినప్పుడు నిలదీయండి. మాకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్న మాటలు అతనికి వినిపించాలి. ప్రతి క్రైస్తవుడు ఒక గలములా ఒకటై ముందుకు సాగాలి. ఇంకా క్రైస్తవులు పాత వాళ్ళు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు 1,00,000, 2,00,000 సబ్స్క్రైబ్ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళను ప్రమోట్ చేయాలి. కొత్త వాళ్ళకు ఎటువంటి లీగల్ ప్రాబ్లం వచ్చినా కానీ